గత 15 రోజులు దేశంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి కాలం. బీటీ రణదివే వర్ధంతి నుంచి మొదలు పెడితే జ్యోతిబా పూలే జయంతి, అంబేద్కర్ జయంతి, ఈ ముగ్గురు మహనీయుల వర్ధంతి జయంతులు ఈ 15 రోజుల కాలంలో వచ్చినాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణలో రాష్ట్ర కార్మిక వర్గం ఆ మహనీయుల బాటలో వివక్ష మీద పోరాడాలని, కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలని, అందుకోసం కార్యాచరణను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అందుకే ఈ కృషి ఈ 15 రోజులకు మాత్రమే సంబంధించిందా? కాదు. ఈ దేశంలో కార్మిక వర్గం విముక్తి సాధించేంత వరకు, ఆర్థిక దోపిడీ నుంచి, సామాజిక అణచివేత నుంచి సమాజం విముక్తి సాధించేంత వరకు సాగవలసినటువంటి కృషి. ఇది కార్మిక వర్గం దృష్టిలో ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ ఒక ప్రశ్న ముందుకు వస్తుంది సహజంగానే. అంబేద్కర్ జయంతి అనగానే ఇది దళిత సంఘాలు చేయాల్సిన పని కదా, సిఐటియు పిలిపించింది ఏమిటి? ఇలాంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. నిజమా? దళిత సంఘాలు చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది మనం ఆలోచించుకోవాలి. అట్లానే అసలు ఈ సామాజిక సమస్యలకు కార్మిక వర్గానికి ఉన్న సంబంధం ఏమి? దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీలు, ఈ రకరకాల సామాజిక తరగతులు చూసుకోవాల్సినటువంటి సమస్య. దీనికి కార్మిక వర్గానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నే. దాన్ని కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కార్మిక వర్గంలో కూడా, కార్మికుల పనిక్షేత్రంలో కూడా వివక్ష ఏ ఏ రూపాల్లో ఉన్నది ఒక చిన్న అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అది ఇంకా కొనసాగుతూ ఉన్నది. మనకు అర్థమవుతున్న విషయాలు ఏమిటి? అత్యంత ఆధునిక పరిశ్రమలుగా చెప్పుకునేటువంటి కంపెనీలలో కూడా యాజమాన్యాల నుంచి, మేనేజర్లు, సూపర్వైజర్ల నుంచి అటు దళితులు, గిరిజనుల పట్ల వివక్ష, మహిళల పట్ల వివక్ష చూస్తున్నాం మనం. ఇది కేవలం యాజమాన్యం నుంచి మాత్రమే కాదు, పై అధికారుల నుంచి మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి సామాజిక వెనుకబాటుతనం రీత్యా తోటి కార్మికుల నుంచి కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాదు, పొద్దున్నే వీధులు ఊడుస్తూ ఉంటారు, బజార్లు ఊడుస్తూ ఉంటారు పారిశుద్ధ్య కార్మికులు. ఎండాకాలం అమ్మ మంచినీళ్ళు అమ్మ అని చెప్పేసి నోరు విడిచి పిప్పి అడిగితే అనేక అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి. బాత్రూంలోంచి నీళ్లు తెచ్చిపోయటం, పైనుంచి నీళ్లు దోసిట్లో పోయటం, ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఎక్కడ ఇది? మారుమూల కుగ్రామాల్లో కాదు, హైదరాబాదు మహానగరంలో మనం చూస్తున్నాం. ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటున్నాం, సాధారణ మధ్యతరగతి ఉద్యోగులే, తోటి కార్మికులే. కానీ ఇళ్లలో అంట్లు తోమిన తర్వాత పసుపు నీళ్లు జల్లి వంటగదిలోకి తీసుకుపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఆ పని మనిషి కులమేమిటో తెలుసుకొని పూర్తి లోపలికి కాకుండా కాంపౌండ్లోనే అంట్లు తోమే పని అప్పచెప్పి అట్నుంచటు వెళ్ళిపోమ్మని చెప్పే సందర్భాలు ఉన్నాయి. పనిచేసిన తర్వాత ఇంట్లో టీ ఇస్తే ఆ పనిచేసే వాళ్ళకి ఇచ్చేటువంటి టీ కప్పు సపరేట్గా ఒక మూలకు పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి అనేక రూపాల్లో వివక్ష కొనసాగుతోంది శ్రామికుల పట్ల, కార్మికుల పట్ల అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ అధ్యయనంలో కూడా అనేక విషయాలు అట్లనే తేలినాయి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి సందర్భాలు. మరి వీటి మీద కృషికి, ఈ ముగ్గురు మహనీయుల కృషికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? బీటీ రణదివే గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ట్రేడ్ యూనియోద్యమ నాయకుడు. ఆ తర్వాత కాలంలో సిఐటియుకు తొలి అధ్యక్షుడయ్యారు. అంబేద్కర్తో కలిసి పనిచేసినటువంటి నాయకుడు. అంబేద్కర్ సామాజిక సమస్యల నుంచి విముక్తి పొందాలి అనే దాన్ని గట్టిగా తీసుకున్నారు. కుల నిర్మూలనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేశారు. బీటీ రణదివే కార్మికులను సమీకరించి వర్గ పోరాటం నిర్వహిస్తున్న క్రమంలో కార్మిక వర్గమే సామాజిక సమస్యలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నొక్కి చెప్పారు. ఆ క్రమంలోనే కులము, వర్గము, ఆస్తి సంబంధాలు అనేటువంటి పత్రాన్ని బీటీ రణదివే విడుదల చేశారు. కార్మిక వర్గం తమ వర్గ పోరాటంలో భాగంగానే వివక్షను చూడాలి అనేది బీటీ రణదివే చెప్పిన విషయం. జ్యోతిబా పూలే వీళ్ళిద్దరికంటే చాలా ముందు వ్యక్తి. ఇంకా సమాజం బాగా వెనుకబడి ఉన్నటువంటి దశ, కనీస మాత్ర పారిశ్రామికీకరణ కూడా లేనటువంటి దశ. అలాంటి సమయంలో జ్యోతిబా పూలే జీవించిన కాలం. ఆ కాలంలో కూడా కుల వివక్షను ప్రశ్నించాడు జ్యోతిబా పూలే. ఈ ముగ్గురు కూడా కుల వివక్షను మాత్రమే కాదు, మహిళల పట్ల వివక్షను కూడా ప్రశ్నించిన వాళ్ళు. అది ఈ ముగ్గురు ప్రత్యేకత. ఈ ముగ్గురు కుల వివక్షను ప్రశ్నించారు,
మహిళల పట్ల వివక్షను ప్రశ్నించారు. పూలే తన భార్యకే స్వయంగా పాఠం చెప్పి తన భార్యను మహిళలకు పాఠాలు చెప్పేటువంటి బాధ్యత అప్పచెప్పాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఆ పని చేయాల్సి వచ్చింది సావిత్రిబాయి పూలే. అంబేద్కర్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి మంత్రివర్గంలో, నెహ్రూ మంత్రివర్గంలో మంత్రి, మహిళల విముక్తి కోసం, మహిళల హక్కుల కోసం ఒక చట్టాన్ని ప్రతిపాదించాడు, ఒక బిల్లును ప్రతిపాదించాడు. దాన్ని నెహ్రూ మంత్రివర్గం ఆమోదించలేదు, అంగీకరించలేదు. మహిళల హక్కులను కాపాడేందుకు ఒక చట్టం కూడా తేవడానికి నిరాకరించే ఈ కేబినెట్లో నేను ఉండదలుచుకోలేదు అని రాజీనామా చేశాడు. మహిళల హక్కుల కోసం రాజీనామా చేసిన ఏకైక మంత్రి అంబేద్కర్ అనే విషయం మనం మర్చిపోకూడదు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేటువంటి కృషిలో నిమగ్నమై ఉన్నటువంటి బీటీ రణదివే సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు, శ్రామికుల్లో కూడా సగభాగం. అందుకని కార్మిక వర్గ ఐక్యత అంటే శ్రామిక మహిళలు లేని ఐక్యత ఉండదు, సాధ్యం కాదు. కానీ కార్మికుల నుంచి కూడా మహిళలు వివక్షను ఎదుర్కొనేటువంటి సందర్భాలు అనేక ఉంటాయి. అందుకని శ్రామిక మహిళల సమస్యల్ని స్పష్టంగా చర్చించాలంటే వారికంటూ ఒక కమిటీ ఉండాల్సిన అవసరం ఉందని భావించి దేశంలోనే మొట్టమొదటిసారి ఒక సెంట్రల్ ట్రేడ్ యూనియన్లో శ్రామిక మహిళలకు సపరేట్గా ఒక కమిటీని ఏర్పాటు చేసింది సీఎం. వారికి అర్థమైన మేరకు వారు నమ్మినటువంటి మార్గంలో చేసినటువంటి కృషి వారి జీవితం. కానీ ముగ్గురు కూడా ఈ విముక్తి మార్గంలో తమ జీవితం అంతా గడిపినటువంటి మహనీయులు అనేటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు కుల వివక్ష గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, మహిళల సమస్యల గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు రకరకాల అంశాలు ముందుకు వస్తున్నాయి. ఆధునిక సమాజంలో మనం ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం, మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నటువంటి కాలంలో ఉన్నాం. మనం రకరకాల అభిప్రాయాలు, రకరకాల వాదనలు ముందుకు వస్తున్నాయి. మనం నిన్నగాక మొన్న చూసాం, శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఓ పెద్ద రామానుజుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సమతామూర్తి అని పేరు పెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి, రామానుజుడి విగ్రహాన్ని ఆవిష్కరించింది, సమతామూర్తి అని ప్రచారం చేసుకున్నది ఒక మతోన్మాద పార్టీ నాయకులు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి. రామానుజాచార్యుడు సమతామూర్తి అని, ఆ కాలంలోనే కుల వివక్షను వ్యతిరేకించినటువంటి మహనీయుడని, అందుకని ఆయన విగ్రహావిష్కరణ సభలో గద్దరు పోయి పాటలు పాడాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి మనం దీన్ని? రామానుజాచార్యులు సమతామూర్తి? ఒకవేళ సమతామూర్తి అయితే ఎర్రజెండా పాటలు పాడే గద్దరు ఎందుకు హాజరయ్యాడు? ఆయనతో పాటు మతోన్మాద మార్గంలో నడిచేటువంటి మోడీ ఎట్లా హాజరయ్యాడు? వీళ్ళిద్దరికి ఎట్లా సయోధ్య గురింది? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడే రామానుజుడి గురించి మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. రామానుజుడు 12వ శతాబ్దంలోనే కులాలన్నీ సమానమే అన్నాడు. ఎవరు ఏ కులానికి చెందినా దైవ సన్నిధిలో అందరూ సమానమే అన్నాడు. అందుకని ఎవరు ఏ కులానికి చెందినా ఆలయ ప్రవేశానికి అర్హులే అన్నాడు. 12వ శతాబ్దం నాటికి ఇది విప్లవాత్మకమైనటువంటి నినాదమే. దళితులు, గిరిజనులు కూడా గుళ్ళోకి పోవచ్చు అని అంటే మామూలు విషయం కాదు, ప్రాణాలకు తెగించి ఇచ్చేటువంటి పిలుపే అది. కాబట్టి ఆనాడున్న నిర్దిష్ట పరిస్థితుల్లో రామానుజుడు ఇచ్చినటువంటి పిలుపు సమాజం మీద ఒక తిరుగుబాటు. కానీ మనం 21వ శతాబ్దంలో రామానుజుడి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు 12వ శతాబ్దంలో ఆయన చేసిన పని గొప్ప పనే. 21వ శతాబ్దంలో నేనేం చేయాలో చూడాలి కదా. 21వ శతాబ్దంలో కూడా కులాలన్నీ సమానమే, ఏ కులం వాళ్ళైనా దేవుడి దగ్గరికి పోవడమే విప్లవమా? అదే సమానత్వమా? కాదు కదా. అసలు కులాలున్న తర్వాత కులాలన్నీ సమానం ఎట్లా అవుతాయి? కులాలన్నీ సమానం అనేది అందరూ అంగీకరిస్తే అసలు కులం అవసరం ఏముంటుంది? నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అంటున్నాం. అందుకే దీన్ని మనం నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అంటేనే ఒక కులం కింద ఉంటే ఇంకో కులం మీద ఉంటుంది, దాని మీద ఇంకో కులం ఉంటుంది, దాని మీద ఇంకో కులం ఉంటుంది. కులాలన్నీ సమానంగా ఉండేటువంటి సమాజం అనేది ఆచరణలో సాధ్యం కాదు. 21వ శతాబ్దంలో అర్థం చేసుకోవాల్సిన విషయం అది. 12వ శతాబ్దంలో రామానుజుడు ఆలోచించిన స్థాయిలోనే 21వ శతాబ్దంలో మనం కూడా ఆలోచిస్తే 12వ శతాబ్దానికి 21వ శతాబ్దానికి మధ్య ఎంత అభివృద్ధి జరిగింది.
ఆ అభివృద్ధి ఏమీ చూడకుండా మనం కూడా 12వ శతాబ్దపు మనుషులుగానే మాట్లాడితే సమాజం మారుతుందా? మారదు. అందుకే అంబేద్కర్ ఏమన్నాడు? కుల నిర్మూలన అన్నాడు. కులాలన్నీ సమానమే అని అంబేద్కర్ చెప్పలేదు, కుల నిర్మూలన అన్నాడు అంబేద్కర్. కులాన్ని ధ్వంసం చేయకుండా, కుల వ్యవస్థను ధ్వంసం చేయకుండా భారత సమాజం ముందుకు పోసాగలదు అన్నాడు. స్వాతంత్ర్యానికి ముందే అంబేద్కర్ ఈ మాట చెప్పగలిగితే 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనం ఇంకా అడ్వాన్స్గా మాట్లాడాలి కదా, ఇంకా ముందు చూపుతో మాట్లాడాలి కదా, ఇంకా ఆధునికమైనటువంటి సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని మాట్లాడాలి కదా. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఒక వ్యక్తిని చారిత్రకంగా ఆయన జీవించినటువంటి స్థలకాల పరిస్థితులను బట్టి అంచనా వేసుకోవాలి. వారి కృషి ఖచ్చితంగా సమాజ మార్పుకు ఆ మేరకు తోడ్పడ్డది. మనందరం వారి వారసులంగానే భావించాలి. కానీ ఆ నినాదాలే ఈరోజు మన నినాదాలు కాకూడదు. ఈరోజు మరింత ఆధునికమైన నినాదాలు, సమాజాన్ని సమూలంగా మార్చే నినాదాలు మన నినాదాలుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అర్థం చేసుకోనప్పుడు మనం 12వ శతాబ్దంలో మనుషుల్లాగానే మాట్లాడతాం. అంతకంటే ముందు శతాబ్దంలోని మనుషులుగా ఛాందసవాదాన్ని సమర్థించేటువంటి మతోన్మాదులు కూడా ఈ విగ్రహావిష్కరణను తమ మతోన్మాద భావజాల ప్రచారం కోసం కూడా వాడుకోగలుగుతారు. అందుకే మోడీ స్వయంగా వచ్చి ఆవిష్కరించి దాన్ని వాడుకోగలిగింది ఆ సందర్భాన్ని. సరిగ్గా ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అవుతా ఉంటే హైదరాబాద్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ చేసింది బీజేపీ అని ప్రచారం చేసుకున్నారు. బీజేపీకి ఆ సమతామూర్తి విగ్రహావిష్కరణకు సంబంధం లేదు, మనందరికీ తెలుసు. కానీ ఎన్నికల్లో దాన్ని వాడుకున్నారు. అందుకని కార్మిక వర్గం దీన్నట్లా చూడాలి. మన హైదరాబాద్లో జరిగిన ఘటన మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా? అట్లనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక జాతర నడుస్తుంది. ఒక దళిత సన్యాసి గౌరవార్థం జరిగేటువంటి జాతర. ఆనాటికి అది ఒక విప్లవాత్మకమైనటువంటి కృషి. బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రతిఘటిస్తూ, ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తూ అందరూ సమానమే, నేను కూడా సన్యాసినే, నేను కూడా భక్తుడినే అని చెప్పి సన్యాసిగా మారాడు ఒక దళితుడు. మారి మనుషులంతా సమానమే అని చెప్పేసి తను నమ్మిన ఒక మతాన్ని ప్రచారం చేసుకుంటూ పోయాడు. అంటే సమానత్వాన్ని గురించి ప్రచారం చేసేది కూడా ఒక మతమే. ఆనాటికి కొన్ని దశాబ్దాలకు పూర్వం ఆనాటికి అదే ఒక పెద్ద కృషి. అరే కష్టజీవులందరికీ, అట్టడుగు వర్గాలందరికీ ఆదర్శమూర్తిగా ఉన్నాడని చెప్పేసి ఆయన్నే దేవుడిగా కొలవడం మొదలుపెట్టారు. ఆయన పేరు మీద ఇప్పటికీ జాతర నడుస్తోంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. కాబట్టి సమానత్వాన్ని చాటే మనం కూడా మనదొక మతం అని చెప్పగలమా ఇప్పుడు 21వ శతాబ్దంలో? చెప్పలేము, చెప్పకూడదు. మనం మరొక అడుగు ముందుకు వేయాలి. మరింత ఆధునికమైనటువంటి సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకోవాలి. సమాజాన్ని సమూలంగా మార్చేటువంటి సిద్ధాంతం వైపు మనం నడుచుకోవాలి. అందుకని సమాజంలో వివిధ దశల్లో, ఆయా కాలాల్లో అసమానతలను ప్రతిఘటించిన వాళ్ళు, ఆధిపత్యాన్ని ప్రతిఘటించిన వాళ్ళు, వివక్షను ప్రతిఘటించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మహనీయులు. వాళ్ళందరూ కూడా మనకు ఆరాధ్యులు, స్ఫూర్తిదాతలే. వారి అనుభవాలన్నీ మనం స్వీకరించాలి. మరింత ఆధునిక పద్ధతుల్లో, శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో సమాజ మార్పు కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలోనే సమాజంలో అన్ని కులాలు సమానమే అనేటువంటి చెప్పుకునే ప్రయత్నంలోనే రకరకాల కుల పురాణాలు వచ్చింది. ప్రతి కులం తన కులం గురించి ఒక పురాణం రాయించుకుంది, పురాణం చెప్పించుకుంది. అందుకే తెలంగాణలో ఈ ఎండాకాలం వస్తే గ్రామాల్లో మీరు చూడండి, ఎడ్ల కొట్టంలో అంత ఖాళీ ఉంటుంది. ఊరు జనమంతా ఆడ వచ్చి కూర్చుంటారు, పురాణాలు చెప్పించుకుంటారు. ఆ పురాణాలు చెప్పించి రోజుకు ఒక పురాణం చెప్పించుకుంటారు. అవన్నీ కుల పురాణాలు. ఒక్కొక్క కులం ఒక్కొక్క పురాణం రాయించుకుంది. మా కులం చరిత్ర అంత గొప్పది, ఇంత గొప్పది, మా పూర్వీకులు కూడా రాజులే, మా పూర్వీకులు కూడా దేశాన్ని ఏలినోళ్లే, రాజ్యాలు ఏలినోళ్లే అని చెప్పి చెప్పించుకుంటూ ఉంటారు. ఇదంతా ఎప్పుడు పుట్టినాయి ఇవన్నీ? 300 ఏళ్ల క్రితం, 400 ఏళ్ల క్రితం, 500 ఏళ్ల క్రితం. సమాజంలో ఈనాడు ఉన్నటువంటి అభివృద్ధి లేని కాలంలో, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని సహించలేక ప్రతిఘటించే ప్రయత్నంలో అందరూ సమానమే, మేము సమానమే, మా చరిత్ర కూడా ఇదే, మా పూర్వీకులు కూడా గొప్పవాళ్లే అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా వచ్చినటువంటి ప్రతిఘటన రూపాలవి. కాబట్టి ఆ కుల పురాణాలు ఈరోజు మనం చెప్పగలమా? ఈరోజు ఆ కుల పురాణం చెప్తే ఏం జరుగుతుంది? ఆ రోజు కుల వివక్ష మీద అది ప్రతిఘటన. ఈరోజు ఇది కుల వివక్ష మీద ప్రతిఘటన అవుతుందా? అవదు. కులాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం, కుల వ్యవస్థను కాపాడేటువంటి ప్రయత్నానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈ వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా
అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అర్థం చేసుకోకుండా ఆనాడు చేసినటువంటి ప్రయత్నాన్నే మక్కి ఈరోజు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఫలితం ఇవాళ ఎటుదారి తీస్తున్నది. నీ కులం పక్కన రెడ్డి పెట్టుకుంటున్నావు కదా, నీ కులం పక్కన చౌదరి అని పెట్టుకుంటున్నావు కదా, నీ కులం పక్కన శాస్త్రి అని పెట్టుకుంటున్నావు కదా, నీ కులమే గొప్పదా? నా కులం కూడా గొప్పదే. నేను మాదిగా అని పెట్టుకుంటా, నేను మాలా అని పెట్టుకుంటా, నేను గౌడ్ అని పెట్టుకుంటా, నేను యాదవ్ అని పెట్టుకుంటా. ఇదొక పోటీ ప్రారంభమైంది. ఇక్కడ నిన్నటిదాకా నువ్వు పేరు వీరయ్య కదా, ఈరోజు వీరయ్య చౌదరి ఎట్లయ్యాడయ్యా, లేదా వీరారెడ్డి ఎట్లయ్యాడయ్యా, లేదా వీరయ్య గౌడ్ ఎట్లయ్యాడయ్యా అని అంటే అదేమండి, నేను వీరయ్య యాదవ్ అని పెట్టుకుంటే తప్ప, వాళ్ళు రెడ్డి అని పెట్టుకుంటే తప్పలేదు, వాళ్ళు శాస్త్రి అని పెట్టుకుంటే ప్రశ్నించట్లేవు. నిన్నటిదాకా మా అమ్మ నాకు వీరయ్యనే పేరు పెట్టి ఉండొచ్చు, కానీ ఈరోజు నా కులం కూడా గొప్పదే అని నేను చెప్పదలుచుకున్నా, అందుకని నేను వీరయ్య యాదవ్ అని పెట్టుకున్నా, లేదా వీరయ్య గౌడ్ అని పెట్టుకుంటున్నా అంట. అంటే కులం అస్తిత్వాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం. ఇది సమానత్వానికి దారితీస్తుందా? దీనికి పూర్తి భిన్నంగా ఉన్న తోకలు కత్తిరించుకుంటే అది నిజంగా సమానత్వానికి ఉపయోగపడుతుంది. నిన్నటిదాకా నా పేరు వీరారెడ్డి, ఈ రోజు నేను వీరయ్యగా మార్చుకుంటున్నానంటే అది సమాజానికి స్ఫూర్తి. నిన్నటిదాకా నాది వీరయ్య చౌదరి, నేను ఈరోజు పేరు మార్చుకుంటున్నా, నా పేరు వీరయ్య అంటే అది సమాజానికి స్ఫూర్తి. సుందరయ్య గారు అట్లా మార్చుకున్న పేరే. చాలా మందికి తెలియదు ఆయన సుందరరామిరెడ్డి అని. నాకు ఈ తోకలు అవసరం లేదని కత్తిరించుకున్నాడు. సమాజానికి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా ఈరోజు మన ముందున్నారు. అందుకని ఏది సమానత్వ భావనని, సమభావనని అభివృద్ధి చేస్తుంది, ఏది కుల నిర్మూలన ఉద్యమానికి తోడ్పడుతుంది, ఏది కార్మిక వర్గ ఐక్యతకు ఉపయోగపడుతుంది, మనం ఆధునిక సమాజంలో ఉన్నాం. ఆధునిక సిద్ధాంత పరిజ్ఞానంతో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్వకాలంలో ఆయా ప్రత్యేక పరిస్థితుల్లో, వెనకబడ్డ పరిస్థితుల్లో జరిగినటువంటి ఉద్యమాల నుంచి స్ఫూర్తి పొందాలే కానీ ఆ నినాదాలు యథాతథంగా తీసుకోకూడదు. ఆ నినాదాలు యథాతథంగా తీసుకుంటే ఆధునిక సమాజంలో కులాలను సమర్థించుకోవడానికి, కులాలను బలపరుచుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటానికి తోడ్పడవు, కుల నిర్మూలనకు అసలే తోడ్పడవు అనేటువంటి విషయాలు మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే మనం అనేక కంపెనీలలో యూనియన్లు నడుపుతున్నాం. ఈ యూనియన్లు నడిపేటువంటి క్రమంలో ఒకప్పుడు కార్మికులందరికీ కలిపి ఒక యూనియన్ ఉంది, కానీ కాలక్రమంలో కార్మికులందరికీ కలిపి ఒక యూనియన్ ఉంటుంది, అదే కంపెనీలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఉంటుంది, అదే కంపెనీలో బీసీ అసోసియేషన్ ఉంటుంది, లేదా మరో కోసం కుల సంఘం ఉంటుంది, అదే కంపెనీలో రెడ్డి అసోసియేషన్, కమ్మ అసోసియేషన్ ఇట్లాంటివి కూడా పనిచేస్తూ ఉంటాయి. ఒకప్పుడు లేవు, క్రమంగా అవి కూడా పెరుగుతూ వచ్చినాయి. ఎందుకు పెరుగుతూ వచ్చినాయి? ఇక్కడే యూనియన్లు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలకే పరిమితం కాకుండా అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం ఆ యూనియన్ పనిచేసినప్పుడు ఇలాంటి రకరకాల వేదికలు పుట్టుకు రావాల్సినటువంటి అవసరం ఉండదు. వివక్షకు వ్యతిరేకంగా కూడా యూనియన్ పనిచేసింది అనుకోండి, లైంగిక వేధింపులను కూడా యూనియన్ ప్రశ్నించింది అనుకోండి, మరో వేదిక కోసం కార్మికులు చూడరు. నా యూనియన్ నా సమస్యలన్నింటినీ పట్టించుకుంటున్నది అనుకున్నప్పుడు అందరూ ఆ యూనియన్ గొడుగు కిందనే ఐక్యంగా ఉంటారు. కానీ ఇది యాజమాన్యానికి నచ్చదు. యాజమాన్యానికి రకరకాల వేదికలు కావాలి. అందుకని వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నమే చేస్తారు. నువ్వు యూనియన్ పెట్టుకో, నువ్వు అసోసియేషన్ పెట్టుకో, నేనున్నా కదా ఎంతో కొంత ఇస్తా, యూనియన్ ఉంటుంది, మీ సమస్యలు మీకుంటాయి. యాజమాన్యం ప్రోత్సహిస్తూనే ఉంటుంది. యాజమాన్యం ప్రోత్సహించినా కార్మికులందరూ మేము యూనియన్లోనే ఉంటాం, మాకు మరో వేదిక అవసరం లేదని కోరుకునే విధంగా యూనియన్ చేసే కృషి ఉండాలి. యూనియన్ నాయకత్వం చేసేటువంటి కృషి అంత విశ్వాసం కల్పించాలి మొత్తం కార్మికులకు. అది ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన ఒక ముఖ్యమైనటువంటి అంశం. లేకపోతే కార్మికుల్ని విడదీయడానికి, కార్మిక వర్గం మధ్య చిచ్చు పెట్టడానికి యాజమాన్యాలకి ఇది ఒక సాధనంగా మారుతోంది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అట్లానే అంబేద్కర్ జయంతి దళిత సంఘాలు చూసుకోవాలి, పూలే జయంతి బీసీ సంఘాలు చూసుకోవాలి అన్నాం అనుకో. దళిత సంఘాలు అంబేద్కర్ జయంతి జరిపితే ఏం మాట్లాడతారు అక్కడ? మన కులస్తుడు, మన నాయకుడు, ఆయన పుణ్యం అంటూ ఇప్పుడు మనకు రిజర్వేషన్లు వచ్చినాయి, అందుకని ఆయన్ని మనం మహనీయుడిగా కొలవాల్సిన అవసరం ఉంది, మనందరం ఏకంగా ఐక్యంగా ఉండాలి, మన కులపోళ్ళందరూ ఐక్యంగా ఉండాలి అని మాట్లాడాలి. పూలే జయంతి బీసీలు నిర్వహిస్తే ఏం చెప్పాలి? ఇప్పుడే కాదు, 100 సంవత్సరాల క్రితమే మన బీసీలు ఇంత అడ్వాన్స్డ్గా ఆలోచించంలో, అందులో పూలే ముఖ్యుడు. అందుకని
మన బీసీలు కూడా సమాజంలో గొప్పోళ్లే, మనోళ్ళు కూడా సమాజంలో గొప్ప నాయకులు చాలామంది ఉన్నారు, అందుకని ఇప్పుడు కూడా మన కులపోళ్ళందరినీ మనం ఐక్యంగా నిలబెట్టాలి, మనకు కూడా సమాజంలో 10 మంది మనను కూడా గుర్తించే విధంగా మన యాక్టివిటీస్ ఉండాలని చెప్తారు. అంటే అర్థం ఏంటిది? మన కులం యాక్టివిటీ, మన కులానికి గుర్తింపు. ఇది కుల నిర్మూలనకు ఉపయోగపడుతుందా? సమభావనకు ఉపయోగపడుతుందా? కార్మిక వర్గ ఐక్యతకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అందుకని ఇది దళిత సంఘాలకో బీసీ సంఘాలకో వదిలేయవలసినటువంటి విషయం కాదు. ఎందుకంటే అంబేద్కరు దళితుడుగా మాత్రమే పనిచేసినోడు కాదు, పూలే తాను బీసీ అని పనిచేసినోడు కాదు. తాను బీసీ అని పనిచేసి ఉంటే ఆయన నిర్వహించినటువంటి మహిళల హాస్టల్ ఎవరికో తెలుసా? మహిళల కోసం, భర్త చనిపోయిన మహిళల కోసం హాస్టల్ నిర్వహించాడు. భర్త చనిపోయిన మహిళల కోసం హాస్టల్ నిర్వహించాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది? బీసీలకు రాలా? సమాజంలో ఎప్పుడు బీసీలకు లేదా ఎస్సీలకు ఆ పరిస్థితి లేదు. భర్త చనిపోయినా వాళ్ళు ఇంట్లో ఉన్నారు. బ్రాహ్మణ కుటుంబాల్లో వచ్చింది ఆ సమస్య. భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. కానీ ప్రకృతి చిన్నప్పుడే భర్త చనిపోతే మరొకళ్ళ పట్ల ఆకర్షణలు అవుతారు, పిల్లలు కంటారు. భర్త లేడు కానీ గర్భిణీ అయింది, ఆమెను ఇంట్లో ఉండనివ్వరు. చేరదీశాడు పూలే. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఎవరు పెంచాలి? ఇంట్లోకి రానివ్వరు తల్లిదండ్రులు. చేరదీశాడు పూలే. అందుకని తాను పిల్లల కోసం, అనాథ పిల్లల కోసం పెట్టిన హాస్టలు బ్రాహ్మణ మహిళల పిల్లల కోసం పెట్టాడని గుర్తుపెట్టుకోవాలి మనం. భర్త చనిపోయిన మహిళల కోసం పెట్టినటువంటి హాస్టలు బ్రాహ్మణ మహిళల కోసం పెట్టాడు పూలే. అందుకని పూలే ఏ రోజు కూడా తాను బీసీ అని అనుకోలే. అంబేద్కర్ ఏ రోజు కూడా తాను ఎస్సీ అని అనుకోలే. ఈ సమాజంలో వివక్ష పోవాలని కొట్లాడాడు. మహిళల పట్ల వివక్ష పోవాలి అని తిరుగుబాటు కాదు పూలే చేసింది. అందుకని ఈరోజు ఆ మహనీయుల వర్ధంతులు లేదా జయంతుల సందర్భంగా వాటిని మనం కుల సంఘాలకు వదిలేస్తే ఈరోజు సమాజ మార్పుకు తోడ్పడకపోవటమే కాదు, ఆ మహనీయులకు కూడా మనం హాని తలపెట్టిన వాళ్ళం అవుతాం. ఆ మహనీయులను కూడా మనం అవమానపరిచిన వాళ్ళం అవుతాం. అందుకే ఆ మహనీయుల జయంతులు వర్ధంతులు కార్మిక వర్గం నిర్వహించాలి. ఎందుకంటే వారి బాటలో కార్మిక వర్గం కుల వివక్ష మీద కొట్లాడాలి, మహిళల పట్ల వివక్ష మీద కొట్లాడాలి, లైంగిక దాడులకు వ్యతిరేకంగా కొట్లాడాలి, కార్మిక వర్గ ఐక్యత కోసం కృషి చేయాలి. కార్మిక వర్గ ఐక్యత కోసం కృషి చేయకపోతే, కార్మిక వర్గాన్ని ఐక్యంగా నిలబెట్టకపోతే యాజమాన్యాన్ని పైచేయి అవుతుంది, పెట్టుబడిదారీ వర్గాన్ని పైచేయి అవుతుంది, పాలక వర్గాలది పైచేయి అవుతుంది. పాలక వర్గాలది పైచేయి అయిన తర్వాత, యాజమాన్యాన్ని పైచేయి అయిన తర్వాత ఇంకా యూనియన్ విజయం సాధించే అవకాశం లేదు, కార్మిక వర్గం విజయం సాధించే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు సిఐటియు ఈ 15 రోజుల కాలంలో ఈ కీలకమైనటువంటి పిలుపునిచ్చింది. ఇది ప్రారంభం మాత్రమే. మన నిత్య జీవితంలో, మన కృషిలో ఇది అంతర్భాగంగా దండలో దారంలాగా సాగాల్సినటువంటి కృషి అనేటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం ఈ వివక్ష గురించి సర్వే చేస్తున్న సందర్భంలో, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమ నిధి విరాళాలు అడుగుతున్నటువంటి సందర్భంలో సాధారణ కార్మికులు లేదా సాధారణ కార్మికులుగా ఉండి ఆఫీస్ బేరర్స్గా ఉన్నవాళ్ళు యూనియన్లో అమాయకంగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అమాయకంగానే. ఏమిటి ఆ ప్రశ్న? అగ్రవర్ణంలో మేము పుట్టిన పాపానికి మా పిల్లలు ఎంత బాగా చదువుకున్నా వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేవు, కేవలం మాకు రిజర్వేషన్ వర్తించకపోవడమే కారణం. దళితులకు రిజర్వేషన్లు ఉన్నాయి, గిరిజనులకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలండి వాళ్లకు? ఈ ప్రశ్న సాధారణ కార్మికులు ఈ గీత దాటి ఆలోచించగలిగే స్థితిలో లేనటువంటి ఆఫీస్ బేరర్స్ సహజంగానే అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికే కార్మికోద్యమం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పాలక వర్గాలు ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి శ్రమశక్తిని మొత్తాన్ని ఉపయోగించుకోగలిగే స్థితిలో లేరు. దేశంలో జనాభా ఎంతైనా ఉండని, శ్రామికులు ఎంతమంది అయినా ఉండని, మేధావులు ఎంతమంది అయినా ఉండని, నిపుణులు ఎంతమంది అయినా ఉండని, నాకు మాత్రం తక్కువ మందితో ఎక్కువ ఉత్పత్తి జరగాల. మిగతా వాళ్ళందరూ నిరుద్యోగులు అవుతారు కదంటే నాకు సంబంధం లేదు. నాకు తక్కువ మందితో ఎక్కువ ఉత్పత్తి జరగాలి, ఎక్కువ లాభం జరగాలి. ఇది పెట్టుబడిదారుడి ఆలోచన. దాన్నే సమర్థిస్తోంది పాలకవర్గం. కాబట్టి ఈ సమాజంలో నిరుద్యోగ సమస్య ముందుకొచ్చింది. నిరుద్యోగ సమస్య ఉన్నది కాబట్టి రిజర్వేషన్ సమస్య ముందుకొచ్చింది. తరతరాలుగా సమాజంలో వెనుకబాటుతనానికి గురైనటువంటి సెక్షన్స్కి ఇప్పుడైనా ఎంతో కొంత రిజర్వ్ చేయాలనే డిమాండ్ ముందుకొచ్చింది. అందుకే ఇప్పుడు జరగాల్సింది ఏమిటి?
దేశం అభివృద్ధి కావాలంటే దేశంలో ఉన్నటువంటి నైపుణ్యం మొత్తాన్ని ఉపయోగించుకోవాలి సమాజం. మేధావులందరినీ ఉపయోగించుకోవాలి సమాజం. పని చేయగలిగే శక్తి ఉన్నటువంటి యువతీ యువకుల కృషిని ఉపయోగించుకోవాలి సమాజం. వాళ్లకు ఉపాధి ఇవ్వకుండా, పని లేకుండా ఐడిల్గా వదలకూడదు. వాళ్ళందరినీ ఉపయోగించుకోగలిగేటువంటి సమాజం కావాలి మనకు. అది ఎప్పుడు సాధ్యం? అందరికీ చదువు చెప్పి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి సమాజంలో అది సాధ్యం. అలాంటి సమాజం కోసం కొట్లాడాల్సింది కార్మిక వర్గం. అందుకని ఈరోజు రిజర్వేషన్లు అనేది ఒక సమస్యగా ముందుకు రానటువంటి సమాజం కోసం మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, కొద్దో గొప్ప పబ్లిక్ సెక్టార్ ఉంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే, ఆ ఉన్న పబ్లిక్ సెక్టార్ని ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఉన్న గవర్నమెంట్ ఉద్యోగుల్ని తగ్గిస్తున్నారు. ఆ స్థానంలో ఇంకెవరన్నా అవసరమైతే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేరుతో తుమ్మితే ఊడిపోయేటువంటి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంకా నీ రిజర్వేషన్లు ఉపయోగపడేది ఎక్కడ? పబ్లిక్ సెక్టార్ ఉంటే, ప్రభుత్వోద్యోగాలు ఉంటే రిజర్వేషన్లు. ఆ పబ్లిక్ సెక్టారే ప్రైవేటీకరణ అవుతూ ఉంటే, ప్రభుత్వోద్యోగుల సంఖ్య కుదించేస్తూ ఉంటే పేరుకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ అవి అమలు జరిగేది ఎక్కడ? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు కదా. కాబట్టి రిజర్వేషన్ల పేరు మీద దళితుల్ని, వెనుకబడిన తరగతుల్ని, మహిళల్ని మభ్యపెట్టే పని చేస్తున్నది పాలకవర్గం. నిజంగా ఈ రిజర్వేషన్ల ద్వారానే దళితుల సమస్య పరిష్కారం అయ్యేది లేదు, మహిళల సమస్య పరిష్కారం అయ్యేది లేదు, ఇతర సామాజిక తరగతుల సమస్య పరిష్కారం అయ్యేది లేదు. అది వేడి నీళ్లకు చన్నీళ్ల లాంటిది. ఎంతో కొంత ఊరట కలిగించేదే తప్ప సమస్యకు పరిష్కారం కాదది. అందుకనే కార్మిక వర్గం ముందు పడాలి. ఇలాంటి నినాదాలతో ప్రజల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం పాలకులు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఇక చెల్లవు అని చెప్పగలగాలి కార్మిక వర్గం. అందుకే కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి అందరికీ చదువు చెప్పి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక నూతన సమాజం కావాలి అని మనం చెప్పగలగాలి. దానికోసం కొట్లాడగలగాలి. ఈరోజు ప్రపంచమంతా చైనా వైపు ఎందుకు చూస్తోంది? కరోనా కాలంలో కూడా జబ్బలు జారేయకుండా అభివృద్ధిని సూచించినటువంటి దేశంగా, ప్రపంచంలోనే ఏకైక దేశంగా చైనా ఎందుకు ముందుకొచ్చింది? ఈరోజు ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించినటువంటి ఏకైక దేశంగా చైనా ఎందుకు ముందుకొచ్చింది? ప్రపంచమంతా ఉన్న ఉద్యోగాలు వీకేస్తూ ఉంటే చైనాలో కొత్త ఉపాధి అవకాశాలు పెంచిన దేశంగా ఎందుకు ముందుకొచ్చింది? అది ఎర్రజెండా రాజ్యం కాబట్టి, అది కార్మిక వర్గ రాజ్యం కాబట్టి, పెట్టుబడిదారులు పరిపాలిస్తున్న దేశం కాదది. భూస్వాములకు తావులేని రాజ్యం అది. కార్మిక వర్గం పరిపాలిస్తున్నటువంటి దేశం అది. ఎర్రజెండా పరిపాలిస్తున్న దేశం అది. మన దేశంలో కూడా ఈ కార్మిక వర్గం ముందు పడాల్సిన అవసరం ఉంది. ఈ కార్మిక వర్గం ఎంతకాలం పాలితులుగా కాదు ఉండాల్సింది, మేమే పరిపాలిస్తాం దేశాన్ని అని చెప్పేసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గం అధికారంలోకి వచ్చి ఈ సమాజంలో సమూలమైనటువంటి మార్పులు చేయడానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యంగా నిలబెట్టాలి. దానికోసం మన యూనియన్లన్నీ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు మన ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం అనేటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఈ రోజున అనేక మంది వర్ధంతులు, జయంతులు చేస్తున్నారు. కానీ ఒక్కొక్కళ్ళ దృష్టి ఒక్కొక్కటి. మహనీయుల వర్ధంతులు, జయంతులు ఒక తంతుగా మారుతున్నాయి. ఎవరి దృష్టి వాళ్ళది. కుల సంఘాలు తమ కులం అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. బూర్జువా పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇట్లాంటి పార్టీలు ఓట్ల వేటలో దీన్ని ఒక పాచికలుగా వాడుకుంటారు. మనం చూస్తున్నాం. ఇంట్లో భార్యను బండబూతులు తప్ప ఇంకో మాట మాట్లాడనోళ్ళు, తోటి మహిళలను గౌరవించలేనోళ్ళు, దళితులను ఇంట్లోకి కూడా రానివ్వనోళ్ళు అంబేద్కర్ జయంతి రోజు వేదికెక్కి ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పనన్ని నీతులు వాళ్ళు చెప్తూ ఉంటారు. బూర్జువా పార్టీల నాయకులు మనం చూస్తాం. అందరికంటే ముందు పూలదండేస్తారు, మీడియా మొత్తాన్ని పిలిపించుకుంటారు, ఫోటోలు తీయించుకుంటారు, వీడియోలు తీయించుకుంటారు, టీవీలో అది వచ్చేటట్టు చూసుకుంటారు. కానీ ఇంటికి పోతే వాళ్ళ గోత్రాలు అది. మరి ఈ పని ఎందుకు చేస్తారు అని అంటే ఓట్ల కోసం. ఇది ఓట్ల రాజకీయం. కానీ కమ్యూనిస్టుల దృక్పథం వేరు, ఎర్రజెండా దృష్టి వేరు. ఈ మహనీయుల జయంతులు, వర్ధంతులు నిర్వహించే క్రమంలో కమ్యూనిస్టులు చెప్తున్న మాట ఏమిటి? వారి జీవితకాలం అంతా కొవ్వొత్తిలాగా కరిగిపోయారు వివక్షకు వ్యతిరేక ఉద్యమంలో. అన్ని రకాల వివక్షలను వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఈరోజు కార్మిక వర్గం మీద ఉన్నది. ఎందుకంటే కార్మిక వర్గం దోపిడీ నుంచి విముక్తి పొందాలనుకుంటున్నది. దోపిడీ సమాజాన్ని అంతం చేయాలనుకుంటున్నది. శ్రమకు తగ్గ ఫలితం సాధించాలనుకుంటున్నది. దానికి ఈ దేశంలో
సమూలమైన మార్పులు రావాలి కదా. ఆ మార్పులు సాధించాలి అని అంటే అన్ని రకాల వివక్షలను, అన్ని రకాల అణిచివేతలను, ఆధిపత్యాలను ప్రశ్నించకుండా కార్మిక వర్గం తాను విముక్తి సాధించజాలదు అనే విషయం ఈ రోజున ఎర్ర జెండా చెప్తున్నది. అందుకని అంబేద్కర్ జయంతి చేయాల్సి వచ్చినా, పూలే జయంతి చేయాల్సి వచ్చినా, బీటీఆర్ వర్ధంతి చేయాల్సి వచ్చినా, మరొకళ్ళ జయంతి చేయాల్సి వచ్చినా, రేపు మే 1వ తేదీ సుందరయ్య జయంతి చేయాల్సి వచ్చినా, మే 19వ తేదీ సుందరయ్య వర్ధంతి చేయాల్సి వచ్చినా కమ్యూనిస్టులు చెప్పేది ఇదే. కార్మిక వర్గం సమైక్యంగా నిలబడాలి, ఆర్థిక దోపిడీనే కాదు సామాజిక అణచివేతను కూడా ప్రతిఘటించాలి అని చెప్పేసి. అందుకని ఆధునిక సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి కమ్యూనిస్టులు సమాజంలో ఒక మౌలికమైనటువంటి మార్పు కోసం కార్మిక వర్గమే నాయకత్వం వహించాలి, కార్మిక వర్గ నాయకత్వంలోనే ఉద్యమం సాగాలి, కార్మిక వర్గమే అధికారంలోకి రావాలి అని చెప్తున్నటువంటి పరిష్కార మార్గం అది. అందుకే ఈ రోజున మనం గతంలో జరిగినటువంటి ఉద్యమాలన్నింటినీ అధ్యయనం చేయాలి. ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించిన మహనీయులందరినీ స్మరించుకోవాలి. వారి కృషి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలన్నీ నేర్చుకోవాలి. వారి కంటే ఒక అడుగు ముందు ఆలోచించాలి. ఎందుకంటే మరింత ఆధునిక సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజం మౌలికంగా మార్పు సాధించే వైపు మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కార్మిక వర్గంలో ఇలాంటి వివక్షలు ఏమైనా ఉన్నాయా పరిశీలించామంటే, కార్మికుల నుంచి విరాళాలు సేకరించి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఉద్యమానికి ఈరోజు విరాళంగా ఇస్తున్నామంటే ఈ సుదీర్ఘమైనటువంటి లక్ష్యం కోసం, ఈ కీలకమైనటువంటి లక్ష్య సాధన కోసం తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఈరోజు కేవీపీఎస్ నాయకత్వానికి ఇస్తున్నటువంటి విరాళం ఇది టోకెన్గా ఇస్తున్నటువంటి విరాళం మాత్రమే. భవిష్యత్తులో ఇచ్చేటువంటి విరాళాలన్నీ కేవీపీఎస్ సంఘానికి ఇచ్చేటువంటి విరాళాలుగా కాదు ఉండాల్సింది. కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం విరాళాలు సేకరించాలి. మహిళల మీద లైంగిక దాడికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం, దాన్ని ముందుకు నడిపించడం కోసం విరాళాలు సేకరించాలి. అంటే ఒక ఉద్యమం కోసం, ఉద్యమం నడిపించడం కోసం, ఉద్యమాన్ని ముందుకు సాగేటట్టు చూడడం కోసం, ఆ ఉద్యమం విజయం సాధించేటట్టు చూడడం కోసం కార్మిక వర్గం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే అలాంటి ఉద్యమాలకు కార్మిక వర్గం చేదోడు వాదోడుగా ఉండడమే కాదు, అగ్రభాగాన నిలబడి నాయకత్వం వహించడానికి సిద్ధపడాలి. అది ఈరోజు కార్మిక వర్గం ఆలోచించాల్సినటువంటి తీరు. ఈరోజు చేసినటువంటి ఈ చిన్న కృషి రానున్న కాలంలో కార్మిక వర్గం తన మీద ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి బాధ్యతను గుర్తెరగడానికి తోడ్పడాలని, రానున్న కాలంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఉద్యమ బాట పట్టించేందుకు, సమాజ మార్పును సాధించేందుకు ఈ కృషి తోడ్పడాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.